18 పాటు ఈసాల కప్ నమ్దే అంటూ ఎదురు చూసిన ఫ్యాన్స్కి ఎట్టకేలకు 2025 ఐపీఎల్ సీజన్లో ఈసాల కప్ నమ్దు అంటూ అతి కష్టం మీద ఫస్ట్ టైటిల్ గెలిచిన ఆర్సీబీ మెమొరబుల్ ట్రీట్ ఇచ్చింది ఫ్యాన్స్ అందరికీ. అండ్ అదే ఊపులో ఇప్పుడు 2026 సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగబోతుంది. ఎలాగైనా ఆ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాని కాపాడుకుని మళ్ళీ టైటిల్ గెలవాలని చాలా స్ట్రాంగ్ ప్లాన్తో కూడా ఉంది. కానీ తరతరాలుగా యుగాలుగా ఎదుర్కొంటూ వస్తున్న ఒకే ఒక్క ప్రాబ్లమ్ని మాత్రం ఈసారి కూడా ఏ రకంగానూ ఓవర్కమ్ చేయకుండా బరిలోకి దిగుతోంది ఆ టీం. మరి ఆ ప్రాబ్లం ఆర్సీబీ టైటిల్ గెలవడానికి అడ్డంకిగా మారుతుందా? హాయ్ అండ్ హలో, వెల్కమ్ టు కేబీకే స్పోర్ట్స్. ఐపీఎల్ 2026కి అంతా రెడీ అయిపోయింది. మొత్తం 10 టీమ్స్ ఈసారి కప్పు కోసం ఫుల్ ఫ్లెడ్జెడ్గా ప్లానింగ్ రెడీ చేస్తున్నాయి. అయితే మొత్తం 10 టీమ్స్లో ఏ టీం దగ్గర మోస్ట్ స్ట్రాంగెస్ట్ స్క్వాడ్ ఉంది, ఏ టీంకి మిగిలిన టీమ్స్ని డామినేట్ చేసి పరుగుల సునామీ వికెట్ల వర్షం కురిపించే సత్తా ఉంది, ఏ టీం దగ్గర పరమ చెత్త స్క్వాడ్ ఉంది, ఏ టీం పక్క టీమ్స్ ముందు మోకరిల్లబోతుంది. ఈ డీటెయిల్స్తో పాటు మొత్తం 10 టీమ్స్లో ఈసారి కప్పు కొట్టే సత్తా ఎవరిది లాంటి పాయింట్స్పై కంప్లీట్ ప్లేలిస్ట్ చేశాను. మిస్ కాకుండా అన్ని వీడియోస్ చూసేయండి. ఆర్సీబీకి ఈ సీజన్లో అతిపెద్ద అసెట్ కాబోతున్నాడు కింగ్ కోహ్లీ. కొన్నేళ్లుగా పెద్దగా ఫామ్లో లేని విరాట్ కోహ్లీ చాలా సీజన్ల నుంచి పెద్దగా రాణించలేకపోతున్నాడు. టీం కోసం ఇంపార్టెంట్ టైంలో కూడా విన్నింగ్ నాక్స్ కూడా ఆడింది లేదు. కానీ ఈసారి విరాట్ దూకుడు చూస్తుంటే, ముఖ్యంగా సఫారీలపై సెంచరీలతో రెచ్చిపోయిన దమ్ము చూస్తుంటే 2026 ఐపీఎల్ సీజన్లో డెఫినెట్గా పరుగుల సునామీ సృష్టించేలా కనిపిస్తున్నాడు. ఇది ఆర్సీబీకి ఊహించలేనంత పెద్ద మిస్టరీ గిఫ్ట్ అన్నమాట. ఇక దీనికి తోడు ఈసారి ఐపీఎల్ మినీ వేలంలో స్టార్ ఆల్రౌండర్, కేకేఆర్ తరపున ఎన్నో మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడిన వెంకటేష్ అయ్యర్ లాంటి టాప్ ఆర్డర్ ఆల్రౌండర్ని జస్ట్ 7 కోట్లకే కొనుక్కుంది ఆర్సీబీ. లాస్ట్ సీజన్లో 21 కోట్లు పెట్టి వెంకటేష్ అయ్యర్ని కేకేఆర్ రిటర్న్ చేసుకుంటే ఆ డబ్బులకి అన్ని రకాలుగా న్యాయం చేశాడు అయ్యర్. కానీ ఎందుకో కేకేఆర్ ఈసారి అయ్యర్ని వదిలేసింది. ఇంకా విచిత్రం ఏంటంటే, అయ్యర్ని కొనుక్కోవడానికి మిగిలిన ఫ్రాంచైజీలు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఏది ఏమైనా స్ట్రాంగ్ ఆల్రౌండర్ని ఆర్సీబీ చాలా తక్కువ ధరకి కొట్టేసింది. ఇది ఆర్సీబీకి ఈ సీజన్లో పెద్ద ప్లస్ కాబోతుంది. ఇక ఆర్సీబీ స్క్వాడ్పై ఒక్కసారి ఫోకస్ చేస్తే రజత్ పాటిదార్, ఫిల్ సాల్ట్ ఓపెనింగ్ చేయొచ్చు. నెక్స్ట్ విరాట్ కోహ్లీ, దేవదత్ పడికల్ ఇద్దరు 3rd, 4th పొజిషన్స్లో అటు ఇటుగా దిగొచ్చు. ఇక మిడిల్ ఆర్డర్లో వెంకటేష్ అయ్యర్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృణాల్ పాండ్యా ఫిక్స్. వీళ్ళలో టిమ్ డేవిడ్ లేదా రొమారియో షెపర్డ్ వీళ్ళిద్దరిలో ఒకళ్ళని ఆడించవచ్చు. నెక్స్ట్ బౌలింగ్లో జోష్ హెజల్వుడ్, భువనేశ్వర్ కుమార్, యష్ దయాల్, సుయష్ శర్మ ఆడొచ్చు. అయితే ఆల్రౌండర్ కేటగిరీలో కృణాల్ పాండ్యా ఒక్కడే కనిపిస్తున్నాడు. ఇక ఆర్సీబీ ముందున్న సమస్యల్లో ఒకటి వెంకటేష్ అయ్యర్, జితేష్ శర్మ ఇద్దరిలో ఒక్కళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసుకోగలడు. ఇద్దరు ఫామ్లో ఉన్న ఆటగాళ్లే, అందుకే వీళ్ళిద్దరిలో ఫైనల్ లెవెల్లో ఎవరిని సెలెక్ట్ చేయాలి అనేది సస్పెన్స్గా మారింది. ఆర్సీబీ బ్యాటింగ్పై ఎవ్వరికీ ఎలాంటి డౌట్ లేదు. కానీ అసలు డౌట్ అంతా బౌలింగ్ డిపార్ట్మెంట్ పైనే. హేజల్వుడ్ ఫుల్ ఫామ్లో ఉన్న భువీ నుంచి సరైన సపోర్ట్ దొరకడం లేదు హేజల్వుడ్కి. ఇక యష్ దయాల్ క్రూషియల్ స్టేజెస్లో చేతులెత్తేస్తున్నాడు. దీనివల్ల పేస్ బౌలింగ్ అంత బలంగా ఉన్నట్లు కనిపించడం లేదు. దానికి తోడు స్పిన్లో చెప్పుకోదగ్గ స్పెషలిస్ట్ స్పిన్నర్లు ఎవ్వరూ లేరు. కృణాల్ పాండ్యా ఉన్నా లాస్ట్ సీజన్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన తనని ఎప్పటికీ స్పెషలిస్ట్ స్పిన్నర్గా మాత్రం కౌంట్ చేయలేం. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఆర్సీబీ దగ్గర వీళ్ళిద్దరూ తప్ప ఇక చెప్పుకోదగ్గ స్పిన్నర్ ఒక్కళ్ళు కూడా లేరు. ఆల్రౌండ్ కేటగిరీలో కొంతమంది డొమెస్టిక్ ప్లేయర్లు ఉన్నా వాళ్ళని తీసుకోవాలంటే దానికోసం బ్యాటింగ్ ఆర్డర్ని తగ్గించుకోవాలి. అది ఆర్సీబీకి చాలా చాలా డేంజర్. తరతరాలుగా యుగాలుగా ఆర్సీబీ ఎలాగైతే వీక్ బౌలింగ్ డిపార్ట్మెంట్తో బాధపడుతుందో, ఈసారి కూడా అలాంటి వీక్ బౌలింగ్ డిపార్ట్మెంట్తోనే మళ్ళీ ఐపీఎల్లో అడుగు పెట్టబోతుంది. మరి లాస్ట్ సీజన్లో కూడా అదే వీక్ బౌలింగ్తో అడుగుపెట్టిన అదృష్టం కొద్దీ బ్యాటర్లంతా రాణించి టీంని ఫైనల్ చేర్చడం, అక్కడ పంజాబ్ పరమ చెత్త బ్యాటింగ్తో ఓడిపోవడంతో ఫస్ట్ టైటిల్ కొట్టేసింది. కానీ ఈసారి మిగిలిన టీమ్స్ కూడా స్ట్రాంగ్గా మారాయి. దీన్ని బట్టి చూస్తే ఆర్సీబీ ఈసారి టైటిల్ కాపాడుకునే ఛాన్స్ 80-20% లాగే కనిపిస్తుంది. అయితే నా ఒపీనియన్ ప్రకారం ఆర్సీబీ టాప్ 4లో ఉండే ఛాన్సులు బలంగా ఉన్నాయి. కానీ అక్కడి నుంచి ముందుకెళ్లాలంటే మాత్రం అంత దైవాధీనం, బస్ సర్వీస్ అంతే.